హే గైస్, వెల్కమ్ టు టెక్నికల్ థింకర్స్. ముందు వీడియోలో మనము వాట్సాప్ లో జరుగుతున్న రెండు పెద్ద స్కామ్ల గురించి మాట్లాడుకున్నాం. సో నిన్నటి వీడియోలో నేను ఏం చెప్పినా అనంటే ఆ మెసేజ్ పైన మీరు కనుక క్లిక్ చేసి ఉంటే ఏం చేయాలి సో తెలుసుకోవడానికి కింద కమెంట్ చేయండి అని అంటే చాలా మంది కమెంట్ చేస్తారు. ముందు వీడియోలో చెప్పినా ఇవాళ చేస్తున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు చేయాల్సినవి రెండు పనులు. ఫస్ట్ థింగ్ ఏంటిది అనంటే మీ ఫోన్ లో ఫైల్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ పక్కన చూపిస్తున్నట్టు ఫైల్స్ అనే అప్లికేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కింద క్లిక్ చేసిన తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ కిందలో మీకు యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత పైన 3 ఆప్షన్స్ ఉంటాయి: సిస్టమ్ యాప్స్, ఇన్స్టాల్డ్ యాప్స్, లేకుంటే ఇంకోటి యాప్స్ ఫైల్ అని చెప్పేసి. సో పక్కన బ్రాకెట్ లో ఏపీకే అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. మీరు వాట్సాప్ లో క్లిక్ చేసిన యాప్ ఇక్కడ వచ్చి కూర్చుంటది అనమాట. సో మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది దాన్ని డిలీట్ చేయాలి. సో మీరు దాన్ని డిలీట్ చేసేసిన తర్వాత 80% సేఫ్ అయిపోతారు. సో మిగతా 20% కోసము మీరు మీ ఫోన్ ని అనేది రీసెట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రీస్టార్ట్ కాదు, రీసెట్. ఫోన్ ని రీసెట్ చేసే ముందు ఇంపార్టెంట్ డేటా లైక్ కాంటాక్ట్స్, ఫోటోస్, ఈమెయిల్స్ అవన్నీ బ్యాకప్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫోన్ లో నుంచి కంప్లీట్ డేటా ఎరేజ్ అవుతుంది రీసెట్ చేస్తే. రీసెట్ ఎలా చేయాలి అంటే పక్కన చూపిస్తున్నట్టు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సింపుల్ గా పైన సెర్చ్ ఆప్షన్ లో రీసెట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. కింద లాస్ట్ లో ఎరేజ్ ఆల్ డేటా అని చెప్పేసి వస్తుంది. కొందరు ఫోన్స్ లో ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఇంకంతే. సో మీ ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్క డేటా ఎరేజ్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఈ స్కామర్స్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ తో పాటు. సో మీరు ఇంకా 100% సేఫ్. ఇది ఫస్ట్ స్కామ్ గురించి. సో సెకండ్ స్కామ్ గురించి ఏంటిదంటే ఒక చిన్న అడ్వైజ్ అందరికి. ఏంటిదనంటే సోషల్ మీడియాలో మనము బాగా పోస్టులు పెడుతుంటాం. సో కొందరు ఎట్లా అంటే లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ లైవ్ అప్డేట్స్ ఇవ్వడం ఆపేసేయండి. అండ్ సోషల్ మీడియాలో లిమిటెడ్ పోస్ట్స్ పెట్టండి. ఎందుకనంటే మీరు ఎగ్జాక్ట్ మీ డైలీ రొటీన్ కానివ్వండి, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటిది అలాంటి లొకేషన్స్ బయట పడకుండా మీరు పోస్ట్ చేయండి. ముఖ్యంగా అమ్మాయిలు పబ్లిక్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న గర్ల్స్ చాలా ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్. ఎందుకంటే మీ ఫొటోస్ ని యూస్ చేసి డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీతో చాలా వర్స్ట్ వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నారు. సో జాగ్రత్త. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా పబ్లిక్ ప్రొఫైల్స్ ని మెయింటైన్ చేయకండి. వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారు అని అంటే మీకు నా కంటెంట్ నచ్చుతుంది అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చారు. మీరు కనుక నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కొత్త కంటెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. వన్ థింగ్ ఏంటిదంటే సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ కన్నా అన్సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. సో అన్సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే సో మనము ఇంకా కొత్త కంటెంట్ తో విత్ గుడ్ మోటివేషన్ మీ ముందుకు వచ్చేస్తుంటా. సో అంటిల్ దెన్, జై హింద్, బై బై.